కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారా లోకేష్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. రాయలసీమ వాసుల చిరకాల కోరిక త్వరలో తీరబోతుందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కర్నూలును న్యాయ రాజధానిని చేసి హైకోర్టును ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టులో ఒక మాట, ప్రజల వద్ద మరో మాట వినిపించారని విమర్శించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే సీమవాసులు కేసుల విచారణ కోసం అమరావతికి వెళ్లే వ్యయ ప్రయాసాలు తగ్గుతాయంటున్న లాయర్లతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. మరో 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ బహిరంగంగా స్పష్టం చేయడంతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, కక్షిదారులకు ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి, ఎలాంటి విచారణలు అందులో జరిగేటువంటి అవకాశం ఉందనే దానిపైన మనతో మాట్లాడడానికి కర్నూలు కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నారా లోకేష్ గారు 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందని చెప్పారు. ఏం చెప్తారు ఆయన ప్రకటన పైన? లోకేష్ గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ 90 రోజుల్లో ఎస్టాబ్లిష్ చేస్తాం అని ప్రకటించడాన్ని కర్నూలు న్యాయవాదులుగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కర్నూలులో హైకోర్టు గాని హైకోర్టు బెంచ్ అనే డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును ఇక్కడ ఉన్న రాజధానిని హైదరాబాద్ కు తరలించినారు. అప్పుడు కర్నూలు త్యాగం చేసింది. ఒకవేళ కర్నూలు రాజధానిగా కంటిన్యూ ఏంటంటే కర్నూలు ఈ రోజు హైదరాబాద్ తరహాలోనో బెంగళూరు తరహాలోనో ఉండేది అనే ఒక భావం ప్రజలలో ఉంది. రకరకాల కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు పత్తికొండలో నిజం గెలవాలనే కార్యక్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని చెప్పి ప్రకటించి ఉన్నారు. అలాగే నారా లోకేష్ గారు కూడా ఎన్నికలకు ముందు యుగలం పాదయాత్రలో మా కోర్టు ముందు వెళ్తూ కర్నూలులో హైకోర్టు బెంచ్ తప్పక ఏర్పాటు చేస్తామనేది, దాన్ని ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని వాస్తవంగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ విషయం ఇలా ఉంటే ఈ 2 సంవత్సరాల కంటే ముందు వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. రాష్ట్రంలో 3 రాజధానులు ఉంటాయి, అందులో కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది అనేది ప్రకటించారు. ఆ ప్రకటన చేయడమే తప్పితే 5 సంవత్సరాలలో ఏ విధమైన స్టెప్స్ తీసుకోలేదు కాదు కదా. 3 రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని రైతులు ఒక రిట్ ఫైల్ చేస్తే ఆ రిట్టులో రాజధాని రైతులకు అనుకూలంగానే కౌంటర్ ఫైల్ చేసి కేసు వీగిపోయేటట్టు చేశారు. అది వాళ్ళకి తెలిసిన విషయం. వీగిపోయిన కేసు వాళ్ళు చేతిలో వీగిపోయేటట్టు చేసి మళ్ళీ దానిపైన అప్పీల్ సుప్రీంకోర్టులో వేసి అక్కడ ఏమంటారు, కర్నూలులో హైకోర్టు పెట్టే ఉద్దేశం ఏమి లేదు, ప్రభుత్వానికి ఏమీ లేదు అంటారు. ప్రజలలోకి వస్తారు, మేము కర్నూలులో న్యాయ రాజధాని చేస్తున్నాము. ఇలా అన్ని అబద్ధ మాటలు. మేము ఆ రోజే చెప్పాం, కర్నూలు న్యాయవాదులుగా మాకు హైకోర్టు రావడం న్యాయపరంగా చిక్కైతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని కోసం అక్కడ రైతులు దాదాపు 34,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. ఆ రాజధాని కోసం ల్యాండ్ తీసుకుంటూ వాళ్ళు ప్రభుత్వం కూడా వారితో అగ్రిమెంట్ చేసుకుంది. మేము ఈ ప్రాంతంలో ఈ పలానా డెవలప్మెంట్ చేస్తున్నాం అనే అగ్రిమెంట్ తో ల్యాండ్ తీసుకున్నారు. ఈ అగ్రిమెంట్ కాదని అక్కడ కట్టాల్సిన హైకోర్టు అనుకోండి రాజధాని తెచ్చి ఇక్కడ కడతాం అన్నప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇవి వాళ్ళ న్యాయ సలహాదారులు ఉంటారు, వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పగలరు. ఒకవేళ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకోకుండా వేరే పరిస్థితి ఉండేది. ప్రభుత్వం రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుంటూ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఇక్కడ హైకోర్టు పెట్టడం సాధ్యం కాదనేది మేము అనుకున్నాం. అందుకు మేమేమన్నాం, కనీసం హైకోర్టు బెంచ్ అని ఇక్కడ పెట్టండి. కానీ ఇవన్నీ వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు. కేవలం మాటలతోనే 5 సంవత్సరాలు గడిపేశారు. వారి అబద్ధ మాటలు అన్ని ప్రజలు గమనించారు. సరే, వారికి బుద్ధి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మా లోకల్ మంత్రి గారు కానీ చిత్తశుద్ధితో ఉన్నారు. ఇక్కడ మేము అనుకుంటున్నాం 90 రోజులు కాదు, అంతకంటే ముందు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు అని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు బెంచ్ ఇక్కడ కర్నూలులో రావడం వల్ల అంటే రాయలసీమ ప్రాంత వాసులకు ఏం ప్రయోజనం జరిగేటువంటి అవకాశం? మీరు గతంలో మిగతా రాష్ట్రాలను అబ్జర్వ్ చేసినట్టయితే మిగతా రాష్ట్రాలలో ఏ పట్టణాలు అయితే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినారో, మహారాష్ట్రలో తీసుకోండి లేదంటే కర్ణాటకలో తీసుకోండి, ఎక్కడ చూసినట్టు హైకోర్టు బెంచ్ వచ్చిన తర్వాత ఆ నగరాల అభివృద్ధి చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. సో అభివృద్ధి అనేది ఒక ముడిపడి ఉంటుంది. ఇక్కడికి అంటే డిఫరెంట్ కేసు అంటే జడ్జెస్ రావడం అనుకోండి, లేకపోతే కేసులు ఇక్కడికి రావడం అనుకోండి, రకరకాల ఫ్యాక్టర్స్ ఇక్కడ పనిచేసినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేదానికి. ఎందుకంటే గతంలో మనము శ్రీబాబు ప్యాక్లో చూసినట్టయితే పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం చెప్పినారు, ఖచ్చితంగా కర్నూలులో ఒకటి అంటే రాజధాని అనేది ఇస్తాము, హైకోర్టు అంటే అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ స్పష్టమైన హామీతో వచ్చింది, మేము హైకోర్టు బెంచ్కి కట్టుబడి ఉన్నాము, మేము హైకోర్టు బెంచ్ ఇస్తాము అని. కాకపోతే ఇప్పుడు ఈ ఎవరైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా వారం మీదే ఆయన డిక్లేర్ చేసినాడు 90 రోజుల్లో మేము హైకోర్టు బెంచ్ ఇప్పుడు ఇస్తున్నాము అని. దాన్ని తట్టుకోలేక చేయకపోగా ఇప్పుడు అవాకులు అంటే న్యాయవాదుల్లోనే ఒక విధమైన ధోరణి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో, లేదు హైకోర్టు బెంచ్ కాదు, హైకోర్టు బెంచ్ ఇవ్వరు, ఇంకోటి ఇస్తారు రకరకాల వాదనలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఫీజిబిలిటీ కూడా చూడాలా. ఇక్కడ కేసెస్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి, ఆ కేసెస్ రేపొద్దున ఏ విధంగా వస్తుంది, ఎట్లా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్లో ఈ ప్రాంతము అభివృద్ధి కూడా ముడిపడి ఉంటుంది.
కాబట్టి కేసుల యొక్క పెండెన్సీ ఇవన్నీ చూసుకొని హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద ఈరోజు కొంతమంది కుహనా మేధావులు ఉన్నారు, వాళ్ళంతా కూడా అవాకులు చవాకులు పెడతారు. వాళ్ళకు ఈ 90 రోజుల్లో సమాధానం ఖచ్చితంగా వస్తుందని మేము భావిస్తున్నాం. బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల అంటే ఎలాంటి కేసులు ఇక్కడ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది? రాయలసీమలోని బీద ప్రజానికానికి అందరికీ విజయవాడకు పోయి ప్రతి ఒక్కరూ హైకోర్టులో కేసు ఫైల్ చేసుకోలేరు. ఇక్కడ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమలోని 4 జిల్లాల యొక్క ప్రజానికానికి ఖర్చు తక్కువయ్యి అందరికీ న్యాయం అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సార్ ఎట్లా అనిపిస్తుంది 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ వస్తుందంట? ముందుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కర్నూలు హైకోర్టు బెంచ్ పెట్టలేరు, ఇంకొక బెంచ్ పెడుతున్నారు, ఇంకొక రకమైనటువంటి బెంచ్ పెడుతున్నారు అని చెప్పేసి ప్రజల్లో అపనమ్మకం కలిగించే విధంగా వాళ్ళంతా క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష నెరవేరడాన్ని స్వాగతించాలా. మేము అన్ని ప్రభుత్వాలకు మేము ఒకటే అడుగుతున్నాం, కర్నూలు హైకోర్టు బెంచ్ అనేది రాయలసీమ ప్రాంతవాసుల యొక్క ఆశ. ఈ ఆశ నెరవేరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేయాలంటే న్యాయ ప్రక్రియ ఏ విధంగా జరిగి ఉంటుంది? ఎంతమంది న్యాయమూర్తులు ఈ బెంచ్కి వచ్చేటువంటి అవకాశం ఉందంట? కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్ అయితే సుమారు 12 మంది న్యాయమూర్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దానిలో బెంచ్ కూడా ఉంటుంది, అంటే డివిజన్ 2 జడ్జిలకు సంబంధించిన డివిజన్ బెంచ్ ఉంటుంది. దాదాపు 15 మందికి సంబంధించిన క్వార్టర్స్ రెడీ చేయమని కూడా ఇంతకుముందు ప్రతిపాదనలు వచ్చాయి కలెక్టర్ అధికారులకు. తర్వాత ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటే మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి హైకోర్టుకు ప్రతిపాదనలు పోవాలి. ఇక్కడ మన కర్నూలు హైకోర్టు బెంచ్ విషయానికి వస్తే ఆల్రెడీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ లో గానీ రాష్ట్ర అసెంబ్లీలో గానీ ఆమోదం పొంది హైకోర్టుకు ఆ ప్రపోజల్ వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు హైకోర్టులో ఉండిన తర్వాత ఈ హైకోర్టులో కూడా అప్రూవల్ అయిపోతే హైకోర్టు నుండి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టు నుండి తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి దగ్గరకు వెళ్తుంది. రాష్ట్రపతి ముద్ర పొందిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రక్రియ. కర్నూలు ఏ ప్రాంతంలో బెంచ్ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదన అయితే రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే సీకామ్ సెంటర్ ఉంది, లెఫ్ట్ లో క్వార్టర్స్ ఉన్నాయి, సీకామ్ క్వార్టర్స్. అక్కడ అనువైన స్థలం, అంటే చాలా గవర్నమెంట్ ప్రభుత్వ భూమి చాలా ఎకరాలలో ఉంది. దానికి హైకోర్టు బెంచ్ ఒక 25 ఎకరాలు, తర్వాత ఈ కలెక్టర్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ అనేది ఒక 5 ఎకరాలలో, హైకోర్టు కలెక్టర్ కాంప్లెక్స్ 2 ఒకటే చోట పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తా ఉంది. ఇది కర్నూలు న్యాయవాదులు చెప్తోంది. కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి తాము స్వాగతిస్తున్నామని, మరో 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, త్వరలోనే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన వెంటనే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావడంతో పాటు ఇక్కడ 12 నుంచి 15 మంది న్యాయమూర్తులు కూడా ఈ బెంచ్కు కేటాయించేటువంటి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కర్నూలులో ఉన్నటువంటి న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.